brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాదు నిప్పులు చెరిగారు. పావుగంట అరగంట కాదు, ఏకంగా 2.5 గంటల పాటు ఏకధాటిగా సినిమా చూపించేశారు. ఓ పొలిటికల్ సినిమాలో కేసీఆర్ గురించి మాట్లాడారు, కృష్ణా జలాల పంపకంపై మాట్లాడారు, ఆయన ఢిల్లీ టూర్ గురించి, మోదీతో భేటీ గురించి, మొత్తం అన్నిటి గురించి గుట్టు విప్పేశారు. నాటి అప్పులు నేటి తిప్పల్ని ఏకరవు పెట్టారు. విపక్షాలు కవరింగ్ కోసం సోషల్ మీడియా ముసుగు వేస్తే దాన్ని తొలగించి ఉప్పు పాత రాస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశాలన్నీ క్విక్గా ఫుల్ అండ్ ఫైనల్లో చూసేద్దాం. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు, అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు, అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం, అధ్యక్ష, విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది, అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? చంద్రశేఖరరావు గారు, నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో, ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా, అధ్యక్ష.